నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. బీజేపీ పార్టీలోంచి ఎందుకని చేరికలు లేకుండా పోయాయి? ఎట్ ద సేమ్ టైం పార్టీని వీడుతున్న వారి సంఖ్య ఎందుకు పెరుగుతోంది? కాంగ్రెస్ ఎందుకు చేరికల మీద ఫోకస్ పెట్టింది? బీజేపీ ఎందుకని అందులో ఫెయిల్ అయింది? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారు. ప్రకాష్ గారు, నమస్కారం అండి. నమస్కారం. సో ఒక పక్కన కాంగ్రెస్ లో విపరీతమైనటువంటి చేరికలు ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచే కాదు, బీజేపీ నుంచి వెళ్తున్న వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది. ఎందుకని బీజేపీ అందులో ఫెయిల్ అయింది? ఫెయిల్ అయిందని అనడమైన పదమే కరెక్ట్ కాదేమో మేడం. ఎందుకంటే మా దగ్గరికి కూడా వస్తున్నారు. నిన్న కూడా మా హుజూరాబాద్ నియోజకవర్గము, నాగార్జున సాగర్ నియోజకవర్గం, పెద్దపల్లి నుంచి చాలా నియోజకవర్గం నిన్న కూడా జాయిన్ అయినారు. ఇంచుమించుగా ఎమ్మెల్యే అభ్యర్థులుగా మున్సిపల్ చైర్మన్, నేరేడు జిల్లా మున్సిపల్ చైర్మన్ ప్రస్తుతం హుజూర్ నగర్ కాన్స్టిట్యూన్సీ కిందకి వస్తుంది. తను కూడా ఒక ఆమె శ్రీలతారెడ్డి గారు జాయిన్ అయ్యారు. కాబట్టి అట్లా చాలా ఇప్పుడు నాగార్జున సాగర్ లో రంజిత్ యాదవ్ అని ఒక అతను ఎన్నికలు అయినాడు. ఆయన కూడా ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థి. కాబట్టి నేను జాయినింగ్స్ ఆగిపోయినాయి అనేది కాదు ఒకటి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే జనరల్ గా మన యొక్క పొలిటికల్ పర్సెప్షన్ లో చాలా మందికి చాలా ఒక లైన్ ఆఫ్ థింకింగ్ ఏంటంటే మేడం, మాజీ ఎమ్మెల్యేలు వస్తే బీజేపీలకు వచ్చినట్టు, లేదా మాజీ ఎంపీలు వస్తేనే వచ్చినట్టు. ఇది కాదు మేడం. మేము మొదటి నుంచి ఒక పాయింట్ నేను క్లారిటీ చెప్తాను. నేనైతే ఇంకా వెరీ పర్టికులర్ గా ఈవెన్ కిషన్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు కానీ ఎవరితో మాట్లాడినప్పుడు ఈవెన్ పెద్ద నాయకులు కూడా ఈ పర్సెప్షన్ ఒక తెలంగాణలోనే అన్ఫార్చునేట్లీ ఒక కొత్త వాతావరణం ఉంది. కానీ దేశంలో కూడా ఒక పెద్ద సీనియర్ నాయకుడు మా బీజేపీలో చెప్తే ఒక మాట చెప్పాడు, లాయల్టీ టు ది పార్టీస్, పార్టీలకు లాయల్టీ అనేది అతి తక్కువ ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఏ పార్టీలో ఎవరు ఎప్పుడు ఉంటారు, ఏ పార్టీ నుంచి ఏ పార్టీలకు పోతారో ఎవరికి తెలియకుండా ఉంది. ఆ స్థాయిలో అన్ని పార్టీలకి ఈ ప్రాబ్లం ఉంది. ఒక తెలంగాణలోనే ఉంది, మిగతా రాష్ట్రాలలో అన్నిటి సమస్య లేదు. ఏదో ఒక పార్టీలో లాయల్గా ఉంటారు, ఏదో ఒక సిద్ధాంతానికి లాయల్గా ఉంటారు, ఏదో వ్యక్తికైనా లాయల్గా ఉంటారు. ఆ వ్యక్తి పోతే పోతారు తప్పిస్తే ఇక్కడ నా పార్టీకి లాయల్ కాదు, నా వ్యక్తులకు లాయల్ కాదు, నా సిద్ధాంతానికి లాయల్ కాదు ఎక్కువ మంది ఉన్నారు. దిస్ ఇస్ ఎ పెక్యులర్ సిచ్యుయేషన్ తెలంగాణ. సో దాన్ని పక్కన పెట్టేస్తే మేము ఒక మాట ఏం చెప్తున్నా అంటే, రాజకీయాలలో ప్రొఫెషనల్ పొలిటీషియన్స్ ఎవరైతే ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎలక్ట్ అయ్యి వాళ్ళ వృత్తిని రాజకీయాల వృత్తిగా చేపట్టిన వాళ్ళు కంటే వివిధ వృత్తులలో ఉన్న వాళ్ళు, లైక్ డాక్టర్, ఒక అడ్వకేట్, ఒక ఇంజనీర్, ఒక బిల్డర్, ఒక కాంట్రాక్టర్, లేకపోతే ఒక లెక్చరర్, ఒక ప్రొఫెసర్, ఎవరైనా సరే వీళ్ళు తమ వృత్తులను కంప్లీట్ చేసుకున్నాకనో కొత్త వ్యాపారం చేసుకుంటున్నో పాలిటిక్స్ లకు వస్తే సర్టన్లీ దెర్ విల్ బి లెస్ కరప్షన్, తక్కువ. ఎందుకంటే వాళ్ళ వృత్తులలో వాళ్ళు సాధ్యమంటారు, కొంచెం డబ్బు సంపాదించుకుంటారు, వాళ్ళు కంఫర్టబుల్ ఉంటారని. అట్లా మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఆ వివిధ వృత్తుల్లో పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అందుకోసం అయితే అది మీడియాకు దృష్టి రాకపోవచ్చు, మీడియాకు అది అట్రాక్టివ్ కాకపోవచ్చు సమ్ టైమ్స్. కానీ అది ఖచ్చితంగా మాకు మండల స్థాయిలోనో, ఒక జిల్లా అంటే జడ్పీటీసీ స్థాయిలోనో చాలా ఇంపార్టెంట్ రోల్. ఒక జడ్పీటీసీ, ఒక అసెంబ్లీలో 5 జడ్పీటీసీలు 6 జడ్పీటీసీలు ఉంటే, లేదా ఒక మున్సిపాలిటీలో 2 మండలాలు ఉంటే అవి చాలా పెద్ద రోల్, కీ రోల్ ప్లే చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రామగుండం కాన్స్టిట్యున్సీ అనుకోండి, మా సత్యనారాయణ గారు పోయిన తర్వాత అక్కడ నుంచి ఒక లోకల్ గా జడ్పీటీసీ వచ్చే అవకాశం ఉంది, వస్తున్నారు కూడా. 2 సార్లు గడిచిన ఒక మహిళ జడ్పీటీసీ అంటే ఒక మన మొత్తం 4-5 దీంట్లో 20% ఆఫ్ ది కాన్స్టిట్యున్సీలో గెలిచినటువంటి వ్యక్తి వస్తున్నారు కదా మన దగ్గరికి. కాబట్టి ఇగ్నోర్ చేసేంత స్థాయిలో మాది లేదు. మేము కూడా సైజబుల్ గా, కంఫర్టబుల్ గా పొలిటికల్ ప్రొఫెషనల్ పొలిటీషియన్స్ కాకుండా ప్రొఫెషనల్స్ ఇన్ డిఫరెంట్ లైఫ్స్, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు మా పార్టీలకు వస్తున్నారు. కాబట్టి వాళ్ళని కూడా వెల్కమ్ చేస్తాం. దాంతో ఏమిటంటే ఫ్రెష్ పాలిటిక్స్, ఒక నూతన కోణంలో కూడా రాజకీయాలు వస్తాయి. కాబట్టి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నా. కాబట్టి ప్రొఫెషనల్స్ ఇంటూ పాలిటిక్స్ బదులు ప్రొఫెషనల్స్ ఇంటూ ది పాలిటిక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొఫెషనల్ పొలిటీషియన్స్, ఇది మాకు మంచి పరిణామం అని అనుకుంటున్నాను. అయితే మీరు ఎన్ని రకాల నిర్వచనాలు చెప్పుకున్నప్పటికీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి అసంతృప్త ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అక్కడ సిట్టింగ్లు ఉన్న వాళ్ళకి ఆల్టర్నేట్ చాయిస్ కాంగ్రెస్ కు కనిపిస్తోంది, బీజేపీ అసలు కనిపించట్లేదు. అండ్ దీంతో పాటుగా బీజేపీ నుంచి వెళ్తున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ ని ప్రిఫర్ చేస్తున్నారు. నేను ఒక లాజిక్ చెప్తాను మేడం ఇక్కడే. ఇప్పుడు నేను ఒక ఉదాహరణకు నాదే ఎగ్జాంపుల్ చెప్పుకుంటాను. నేను ఒక శాసనసభ్యుని అనుకోండి, ఒక నియోజకవర్గం. నాకు బీఆర్ఎస్ ఎందుకు టికెట్ ఇవ్వలేదు, బీఆర్ఎస్ ఎందుకు ఇస్తలేదు, నన్ను ఎందుకు గుర్తిస్తుంది అంటే నా లోపల ఏదో లోపాలు ఉండింటాయి. నేను ఒకవేళ ఎమ్మెల్యే కనుక ఉండింటే నేను తప్పులు చేసింటా అంటే ప్రజలు నా మీద కోపంతో ఉండింటారు, లేదా ప్రజలు నా వైపు చూస్తలేరు అనుకున్నప్పుడు నేను ఏ పార్టీలు ఉంటేంది, నేను ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పోతుంది, ఆ పార్టీ నుంచి ఆ పార్టీకి పోతుంది. మేము కూడా చూస్తాం కదా. ఉదాహరణకి మీకు ఒక వ్యక్తిని చేర్చుకునేప్పుడు బీజేపీలో ఒక 10 సార్లు డిస్కస్ చేస్తారు.
చేర్చుకోవాలి వద్దా? మీకు 2 సంఘటనలు కూడా జరిగింటాయి ఈ మధ్య కాలంలో, మీకు తెలుసు. చీకోటి ప్రవీణ్ లాంటి నాయకులు వచ్చినప్పుడు నేనే హ్యాండిల్ చేశాను, ఎట్లా తర్వాత ఏం చేద్దాం, నేనే ఉన్నాను ఇక్కడ ఆ రోజు. కాబట్టి ఎటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు 1కి 10 సార్లు ఒక స్థాయిలో డిస్కషన్ చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఆవు ఆవు అంటే ఎవరు వస్తే వాళ్ళు రాని అనుకుంటే వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ వాళ్ళ మీద ఆయా నియోజకవర్గాల ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని కూడా పరిగణలో తీసుకోకుండా, రెండో పాయింట్ ఇదేమో తీసుకోవడం ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, మా పార్టీ కార్యకర్తలు ఉంటారు కదా, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, ఆల్రెడీ ఉన్నటువంటి మండల పార్టీ నాయకులు, జిల్లా నాయకులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మా పార్టీలోకి వచ్చారనుకోండి, వీళ్ళు పనిచేయరు కదా ఎలక్షన్స్ రేపు పొద్దున. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ సమస్యను ఎదుర్కొంటుందని అనుకుంటున్నాను ఇప్పుడు. అంటే ఆల్రెడీ పాత కార్యకర్తలు, పాత కాంగ్రెస్ వాళ్ళు, కొత్త కాంగ్రెస్ వాళ్ళ పంచాయతీ, రేపు పొద్దున పాత బీజేపీ కొత్త బీజేపీ పంచాయతీ కూడా రావచ్చు. కాబట్టి ఫ్రెష్ టు ది పాలిటిక్స్, కొత్త పాలిటిక్స్ బదులు మీరు అన్నట్టుగా ఎమ్మెల్యేలకు, ఎంపీలు మా వైపు ఎందుకు చూడారంటే, నేను 2 పాయింట్స్ చెప్పాను. ఒకటేమో మా దాంట్లో తీసుకునే ముందే చాలా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చాలా ఉంటాయి. ముందే కొంత గ్రూప్ డిస్కస్ చేయాల్సింది, నాట్ ఇండివిజువల్. రెండో పాయింట్ ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళు ఎవరిని బట్టి వాళ్ళని చేసుకుంటున్నారు, వాళ్ళని అంటున్నారు. కాబట్టి దాని వల్ల నష్టపోతారు. అంటే నెగిటివ్ గా ఉన్నటువంటి అభ్యర్థి నా మీద, నా నియోజకవర్గంలో బాగా వ్యతిరేకత ఉంది అనుకోండి, నేను కాంగ్రెస్ కు పోయిన వ్యతిరేకత కదా, నా మీద వ్యక్తిగత వ్యతిరేకత కదా ఉన్నది. కాబట్టి ఈ పార్టీలో ఆ పార్టీలో వ్యక్తిగత వ్యతిరేకతలు అన్ని కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళు వచ్చినంత మాత్రాన బలం పెరుగుతుంది అనుకోండి అనుకునే అభిప్రాయంలో మేము లేవు, చాలా స్పష్టంగా. అయితే చాలా క్లియర్ గా మీరు ఇంత క్లారిటీతో మీరు ఉన్నప్పటికీ కూడా బీజేపీని వీడుతున్న వాళ్ళ నెంబర్ పెరుగుతోంది. తాజాగా రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా బీజేపీని వీడి కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడానికి రెడీ అయ్యారు. ఆయన చేసినటువంటి 2 కీలక కామెంట్ల గురించి మాట్లాడుకుంటే, బీజేపీ అధిష్టానం అనవసరమైనటువంటి చర్యలు ఇక్కడ తీసుకుంటోంది రాష్ట్రంలో అనేది, అండ్ కిషన్ రెడ్డి సరైన పోటీదారు కాదు సీఎం కేసీఆర్ కి, ఈటెల రాజేందరే సరైన పోటీదారు అంటారు ఆయన. నేనేమంటున్నాను, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు ఈటల రాజేందర్ కెపాసిటీని తగ్గించట. ఈటల రాజేందర్ కూడా పవర్ఫుల్ లీడర్, మా బండి సంజయ్ గారు కూడా ఒక ముఖ్యమైన నాయకుడు, పవర్ఫుల్ లీడర్ కూడా. ఈ సిద్ధాంతం కోసం జీవితకాలం అంతా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, పనిచేసిన వ్యక్తి. కిషన్ రెడ్డి గారు కూడా 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మేడం. 40 years, నాకు తెలిసినంత వరకు 1980 నుంచి 43 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి తీసుకున్న నిర్ణయాలు తప్పుగా ఉంటాయనేటువంటి భావజాలతో ప్రకాష్ రెడ్డి గారికి ఉండిండొచ్చు. కానీ కిషన్ రెడ్డి గారు కూడా ప్రకాష్ రెడ్డి గారి కంటే ఎక్కువ సార్లు ఎమ్మెల్యే గెలిచాడు, ఒకసారి ఎంపీ కూడా గెలిచాడు, ఆ తర్వాత కేంద్ర మంత్రి కూడా అయినాడు. బీజేపీలో 43 సంవత్సరాల నుంచి నిరంతరంగా పనిచేస్తున్నాడు, ఫుల్ టైమర్ గా పనిచేశాడు. తర్వాత పార్టీ జాతీయ స్థాయిలో అనేక బాధ్యతలు నిర్వహించాడు. కాబట్టి కిషన్ రెడ్డి గారు తప్పుడు వ్యక్తి అని ప్రకాష్ రెడ్డి గారు కంక్లూజన్కి వస్తే, అది ఆయన అభిప్రాయం తప్పిస్తే ప్రజల అభిప్రాయంగా మాట్లాడే ప్రయత్నం చేయడం తప్పు అంటున్నాను నేను. ఒకటి, ఎందుకంటే కిషన్ రెడ్డి గారు కరెక్టా, రాజేందర్ గారు అయితే పార్టీ నిర్ణయిస్తుంది కదా, అఖిల జాతీయ పార్టీ ఆ తప్పు కూడా నిర్ణయిస్తుంది. రాజేందర్ గారు బలమైన వ్యక్తి అయితే బలంగా తప్పకుండా కన్సిడర్ చేస్తారు. బలమైన వ్యక్తి కాబట్టి పాత కార్యకర్తలకు, కొత్త కార్యకర్తలకు అనుసంధానం ఉండడం కోసం కిషన్ రెడ్డి గారు అయితే బలమైన వ్యక్తి రాజేందర్ గారు కాబట్టి వారి ఎన్నికల యొక్క నిర్వహణ అధికారాన్ని మొత్తం వారికి అప్పచెప్పారు కదా రాజేందర్ గారికి. ఆయన ఎన్నికల తనకి చీఫ్ గా డిక్లేర్ చేశారు కదా. కాబట్టి రాజేందర్ గారిని తక్కువ చేయటం లేదు, బండి సంజయ్ గారు అంతకంటే తక్కువ చేయము. బండి సంజయ్ కూడా ఈ పార్టీకి సిద్ధాంతానికి నమ్మినటువంటి కార్యకర్త, ఈ పార్టీ తోటే గెలిచినటువంటి కార్యకర్త, వేరే పార్టీకి రాలేదు. ఈ పార్టీలో కార్పొరేటర్ కూడా చిన్న మండల స్థాయిలో పనిచేసి, మున్సిపల్ స్థాయిలో అధ్యక్షుడిగా పనిచేసి, కరీంనగర్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసి 2 సార్లు ఎంపీగా గెలిచినటువంటి నాయకుడు. కాబట్టి బయటి వాళ్ళు వచ్చి కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సంజయ్ లాంటి వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కిషన్ రెడ్డి గారు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అందరూ సీనియర్ నాయకులు, అందరికీ గౌరవించాలి, అందరం కలిసి పనిచేయాలి. అందరం కలిసి పనిచేయాలనుకున్నప్పుడు ఈయన కరెక్ట్, ఆయన తప్పు, ఆయన కరెక్ట్ అంటే పోవటం కోసం ఏదో కన్వీనియంట్ ఆర్గ్యుమెంట్ చేస్తే అది వాళ్ళు ఇస్తాము, అది వాళ్ళు పోవటం కోసం కన్వీనియంట్ ఆర్గ్యుమెంట్ తప్ప ఆ ఆర్గ్యుమెంట్ లో పసలేదని మాత్రం చెప్పదలుచుకున్నాను. సో పార్టీని వీడుతున్న వాళ్ళలో ఇప్పుడు తాజాగా ఈటెల రాజేందర్ కి చాలా క్లోజ్ అయినటువంటి ఏనుగు రవీందర్ రెడ్డి పేరు వినిపిస్తోంది, రేవూరి ప్రకాష్ రెడ్డి కావచ్చు. గతంలో వెళ్ళిన లీడర్లందరూ కూడా ఇక్కడ అసంతృప్తి ఉంది, లేకుంటే సరైన పోటీ ఇవ్వలేకపోతున్నారనేది వినిపిస్తోంది. మీరు చెప్పినట్టుగా రీసెంట్ గా 2 చేరికల మీద ఒక రకమైనటువంటి చర్చ జరిగింది. అందులో కృష్ణ యాదవ్ ఉన్నారు, చీకోటి ప్రవీణ్ ఉన్నారు. సో చీకోటి ప్రవీణ్ లాంటి వ్యక్తిని ఎందుకు చేర్చుకున్నారు అనేది కూడా వినిపించింది. నేను మేడం అందుకోసం చెప్పాను, ఎందుకు చేర్చుకోకూడదు అంటే, ఆయన సడన్ గా రాగానే ఒక పొజిషన్ వచ్చాడు, చాలా పెద్ద ఎత్తున పొజిషన్ ఇచ్చాడు. ఆ రోజు ఆ నిర్ణయం పూర్తి స్థాయిలో కరెక్టా తప్ప అనేటువంటి దాని మీద చర్చ జరగలేదు. కాబట్టి నేను మా కాసం వెంకటేశ్వర 2-3 ఉండి వారిని ఒప్పించి, మెప్పించి, కన్విన్స్ చేసి, మేము నిర్ణయం తర్వాత తీసుకుంటాం, తొందరపడవాకండి చెప్పినాం. ఆయన వెళ్ళిపోయినాడు, ఆ రోజు గౌరవంగానే వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత చర్చించారు. చర్చించిన తర్వాత రైట్, మంచి, చెడు జాతీయ స్థాయిలో మా రాష్ట్ర చర్చించారు. చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి చేర్చుకోవడానికి ఉన్నటువంటి
పాజిటివ్స్ ఏంది, నెగిటివ్స్ ఏంది రెండు చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి చేర్చుకున్నాం. తప్ప రైట్ అనేది సమిష్టి నిర్ణయం. తప్పైతే కరెక్ట్ అయితే వేరే విషయం, కానీ అది ఒక సమిష్టి నిర్ణయం. సమిష్టి నిర్ణయాలు ఎప్పుడు కూడా 90% కరెక్ట్ గానే ఉంటాయి మేడం. సమిష్టి కాకుండా వ్యక్తులు నిర్ణయం తీసుకుంటే తప్పులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి సమిష్టి నిర్ణయంతో ఇబ్బందులు రావు పార్టీలో, అంతర్గతంగా పార్టీలో ఇబ్బందులు రావు. లైక్ కృష్ణ యాదవ్ విషయం కూడా జరిగింది అదే. సమిష్టిగా నిర్ణయం తీసుకున్నారు, వారు వచ్చారు, వారు పనిచేస్తున్నారు. కాబట్టి సమిష్టి నిర్ణయాలు మా పార్టీలో ఉంటాయి, వ్యక్తిగత నిర్ణయాలు వాళ్ళ పార్టీలో ఉంటాయి. కాబట్టి వ్యక్తిగత నిర్ణయాల వల్ల నష్టాలు జరుగుతాయి, సమిష్టి నిర్ణయం వల్ల ఎప్పుడు పార్టీకి మేలే జరుగుతుంది. నిర్ణయం తప్పుల సంగతి పక్క పెడితే మంచి జరుగుతుంది ఎప్పుడు పార్టీ. సమిష్టి నిర్ణయాల వల్ల మంచి జరుగుతున్నప్పటికీ కూడా సమిష్టి నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఆలస్యం అయిపోతుంది, అందరూ మీకంటే ముందెళ్ళిపోయారు అనిపించట్లేదా? ఏం లేదు మేడం, మేము ఒక లాజిక్ ఒకటే పాయింట్ చెప్తాం మేడం. అంటే ఎన్నికల ముందు ప్రచార క్రమంలో మేము ముందున్నాం అనుకునేటువంటి పార్టీలు ఏవైనా కావచ్చు, లేదా ఇప్పుడున్న అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ మేము ముందు ప్రకటించాము, ప్రచారం మొదలు పెట్టామని కూడా అనుకోవచ్చు అక్కడ, నేను కాదంటాను. కానీ విషయం ఏంటంటే మేము బీజేపీగా మా బండి సంజయ్ గారు కరోనా అప్పటి నుంచి కూడా, కరోనా అప్పుడు వారు 2020 మార్చిలో రిక్రూట్ అయినప్పుడు, అంటే మార్చి ఏప్రిల్లో ఆయన తీసుకున్నప్పటి నుంచి నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నాడు కదా. మేము కళ్ళాల దగ్గర పోరాటం చేసినాం, పాదయాత్ర చేసినాం, ఉద్యోగస్తుల కోసం పోరాటం చేసినాం, నిరుద్యోగుల కోసం పోరాటం చేసినాం. ఆఖరికి నేను ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా. కరోనా కాలంలో కూడా, కరోనా చాలా విపరీతంగా ఉన్న రోజులలో కూడా కొద్ది మందిని కలిసి కూడా మేము ధర్నా చేసినాం ఏపీ వైద్య విధాన పరిషత్ కార్యాలయం ముందు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ ముందు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుంది ఆరోగ్యాన్ని ఇవ్వడంతో. కాబట్టి మేము కరోనా కాలంలో కూడా ప్రజల మధ్యలో ఉన్నాం, కరోనా తర్వాత కూడా పోరాటాలు చేసినాం, రైతుల కోసం పోరాటం చేసినాం. కాబట్టి పోరాటం ఎప్పుడు పోరాటంలో లేని వాళ్ళు ఇప్పుడు కొత్తగా వస్తున్నారు. మేము ప్రజల మధ్యలో ఉన్నాం, ఇదొక అంశం. నేను పోరాటం చేయడంలో ప్రజల మధ్య ఉన్నాం. రెండో ప్రధానమైన విషయం ఏంటంటే మేడం, చాలా స్పష్టంగా మేము ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో 34,000 పోలింగ్ బూత్లు ఉన్నాయి మేడం. అందులో 24,000 పైచిలుకు పోలింగ్ బూత్లు, 26,000 పైచిలుకు పోలింగ్ బూత్లలో మాకు సంస్థాగత నిర్మాణం 10 మంది అంతకంటే పైనటువంటి మండల పోలింగ్ బూత్ కమిటీలు ఉన్నాయి. 34,000 పోలింగ్, సుమారుగా 32,000 పోలింగ్ బూత్లకు మా యొక్క పోలింగ్ బూత్లలో మా పార్టీ ప్రాతినిధ్యం ఉంది మేడం. కాబట్టి మేము సంస్థాగత నిర్మాణంలో చాలా ముందున్నాం. ఆ పార్టీలకు ఎవ్వరు ముందు, అసలు పార్టీల సంస్థాగత నిర్మాణమే లేదు, మేము ముందున్నాం. కాబట్టి మా పార్టీలో గ్రామ స్థాయిలో పనిచేసే కార్యకర్తలు మేము ఒక కాల్ ఇస్తే వర్డ్ ఆఫ్ మౌత్ ఈ రోజున ఊరికి రీచ్ అయిపోతుంది, 1 నిమిషాల్లో 2 గంటల్లో రీచ్ అయిపోతుంది. ఆ నిర్మాణం, ఆ పటిష్టత మాకున్నది తప్ప ఏ పార్టీకి లేవు. కాబట్టి నేను ఒక లాజిక్ చెప్తాను మేడం. ఎప్పుడన్నా మనం వరల్డ్ కప్ లో చాలా మటుకు అథ్లెటిక్స్ లో రన్నింగ్ చేస్తున్నప్పుడు 2 కిలోమీటర్ల మారథాన్ రన్ చేస్తున్నప్పుడు మొదటి కిలోమీటర్లో నేను 60 కిలోమీటర్ల స్పీడ్ పరిగెడితే ఆ తర్వాత ఏమైతే మనం చాలాసార్లు చూసినాం. కాబట్టి రన్నింగ్ ఒక సైంటిఫిక్ మెథడ్ ఉంది, రన్ చేయడానికి కూడా ఒక సైంటిఫిక్ మెథడ్ ఉంది. ఒక అథ్లెటిక్ కి ఫస్ట్ 1 కిలోమీటర్ ఎట్లా రన్ చేయాలా, నెక్స్ట్ హాఫ్ కిలోమీటర్ ఎట్లా, చివరి 1/4 కిలోమీటర్ ఎట్లా, లాస్ట్ 1/4 కిలోమీటర్ ఎట్లా పరిగెత్తాలనే దానికి ఒక సైంటిఫిక్ మెథడ్ ఉంది. అట్లా మేము ఖచ్చితంగా జాగ్రత్తగా అడుగులో అడుగేసుకుంటూ మేము రేసు గెలవడం కోసమే ముందుకు పోతున్నాం. చాలా స్పష్టంగా సైంటిఫిక్ మెథడ్ గానే పోతున్నాం, మేము శాస్త్రీయ పద్ధతిలోనే పోతున్నాం. సో ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ మీరు చెప్పారు. సైంటిఫిక్ మెథడ్ లో వెళ్ళడానికి మరి అథ్లెట్స్ ని ఎప్పుడు అనౌన్స్ చేయబోతున్నారు? మరి మీరు రేస్ లో ఎప్పుడు దించుతున్నారు? వెరీ షార్ట్లీ మేడం, ప్రాబబ్లీ రేపు ఎల్లుండి కొంత అయిపోతుంది. దసరా వరకే చాలా మటుకు అయిపోతాయి, 50% అండ్ అబవ్ అయిపోతుంది. ఖచ్చితంగా ఈ నెలాఖరు వరకు అన్ని పేర్లు కూడా అనౌన్స్ అయిపోతాయి విశ్వాసంతో మేము ఉన్నాం. మన ఫ్లోలో కొట్టుండి అటు ఇటు మిగిలిన కూడా ఖచ్చితంగా దసరా నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాకముందే అన్ని డిక్లేర్ అయిపోతుంది మేడం, పక్కా అయిపోతుంది, డౌటే లేదు. ఇంకొకటి విషయం ఈ సందర్భంగా చెప్తున్నాను మేడం, ఇప్పటికే మా జాతీయ స్థాయి నాయకులు, మీకు నేను మళ్ళీ చాలా క్లారిటీ చెప్తున్నా, ఒక టిఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఒక కేసీఆర్, ఒక కేటీఆర్, ఒక హరీష్ రావు ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి ఒక రేవంత్ రెడ్డి, మిగతా వాళ్ళంతా ఎవరి కాన్ఫరెన్స్ లో వాళ్ళు ఉంటారు, ఇంకెవరు లేరు బయట తిరగడం. కానీ మాకు నరేంద్ర మోడీ దగ్గర నుంచి, నరేంద్ర మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, దేవేంద్ర ఫడ్నవీస్ తో మొదలు పెడితే ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో 30 మంది సీనియర్ నాయకులు వివిధ రాష్ట్రాల నుంచి ఉన్నారు. ఆల్మోస్ట్ 71 సభలు నిర్ణయం కూడా జరిగింది ఇప్పటికే. ఈ నెల 31 వరకే, అక్టోబర్ 31 వరకు ఆల్మోస్ట్ ఒక 68 సభలకు సంబంధించినటువంటి ప్రిపరేషన్ జరిగింది. స్మృతి ఇరానీ గారు రేపు వస్తున్నారు, వారు 2 కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాధ్వి నిరంజన్ జ్యోతి మొన్న హైదరాబాద్ ఉంది, రాజ్నాథ్ సింగ్ గారు కూడా తెలంగాణలోనే ఉన్నారు. కాబట్టి వాళ్లకు నాయకులు లేరు, మాకు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అద్భుతమైన నాయకులు ఉన్నారు. రాజేందర్ గారు ఒక 20-30 నియోజకవర్గాలు, కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు తిరగటం కోసం మా దగ్గర రాజకీయ నాయకుల యొక్క జట్టు ఉంది, వాళ్ళ దగ్గర వ్యక్తి ఉన్నాడు. కాబట్టి జట్టు గెలుస్తుంది, వ్యక్తి ఓడిపోతాం ఖచ్చితంగా.
సో జట్టు అనేది సమిష్టి కృషితో ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది అనుకుంటున్నారు మీరు? మేము చాలా స్పష్టం మేడం, ఎనీథింగ్ అబౌవ్ 60 అదే పవర్లకు వస్తుంది. కాబట్టి మేము మళ్ళా మేము 20 గెలుస్తాం 30 గెలుస్తాం అంటే మేము చాలా ఒక క్లారిటీగా ఉన్నాం మేడం. మేనిఫెస్టో మేము రాస్తాం కదా, మేనిఫెస్టో రాసి ప్రజల ముందు పెట్టినప్పుడు మేనిఫెస్టో అమలు చేయడానికి మాకు ఎన్ని సీట్లు కావాలి మేడం? 61 కావాలా? 61 కాకుండా నువ్వు ఎన్ని వాగ్దానాలు చేసినా అవి నీటి మీద రాటలే కదా. కాబట్టి 61 వచ్చినప్పుడే మేము ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకోగలుగుతాం, మా విధానాలను అమలు చేసుకోగలుగుతాం, మా సిద్ధాంతాన్ని అమలు చేసుకోగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా మేము 61 తక్కువ కాకుండా ప్రయత్నం. ఎనీథింగ్ అబౌవ్ 61 దట్ ఈస్ అవర్ టార్గెట్. ఎనీథింగ్ అబౌవ్ 60, 61 పైన 2, 3, 10, 20 అనే తర్వాత విషయాలు. బట్ టార్గెట్ ఈస్ నాట్ లెస్ దాన్, అంతకంటే తక్కువ కాకుండా అనేది మా ప్రయత్నం. అధికారం రావడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. 5 సీట్లు 10 సీట్లు గెలుస్తాం, 20 సీట్లు గెలిస్తే ఏం చేస్తాం? మళ్ళీ కళల కాడ పంచాయతీ, మళ్ళీ ధర్నాలు, మళ్ళీ ఇదే కదా కథ. అది ఆ అధికారం అనేది మేము వాగ్దానం చేసే వాగ్దానాలు అధికారాన్ని లక్ష్యంగా పనిచేస్తాయి తప్పిస్తే అధికారం లేకుండా వాగ్దానాలు చెప్పి వాగ్దానాలు కూడా వేస్ట్ కదా. కాబట్టి లక్ష్యం ఫిక్స్ అయింది, మా యొక్క అభిప్రాయం కూడా చాలా స్పష్టంగా. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి.